మరి కోరాహు కుమారులు బైబిల్ గ్రంథంలో ఎటువంటి ఆశ కలిగి ఉన్నారు, ఎటువంటి తృష్ణ కలిగి ఉన్నారు మనం చూసుకున్నట్లయితే బైబిల్ గ్రంథంలో నుంచి కీర్తనలు 42వ కీర్తన మొదటి చరణం. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది, నా ప్రాణము దేవుని కొరకు తృష్ణగొనుచున్నది. మరొకసారి చెప్పండి. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది, నా ప్రాణము దేవుని కొరకు తృష్ణగొనుచున్నది. ఈ రోజులో మనం ఎంతమంది మనం ఇలా మాట చెప్పగలుగుతున్నాము? దేవా నా ప్రాణము నీ గురించి ఆశపడుచున్నదయ్యా, నా ప్రాణము నీ గురించి తృష్ణగొనుచున్నదని ఈ రోజులో మనం ఎంతమంది అనగలుగుతున్నాము? బైబిల్ గ్రంథంలో మనం చూసుకున్నట్లయితే దావీదు ఒక గొర్రెల కాపరి. దావీదు తను గొర్రెలు కాయడమే తన పనిగా అనుకోలేదు. దావీదు దేవుని యందు ఆశ కలిగి ఉన్నాడు, దావీదు దేవుని యందు తృష్ణ కలిగి ఉన్నాడు కాబట్టికి రాజయ్యాడు. అదే దావీదు గొర్రెలు కాయడమే తన పనిగా భావించుకొని దేవుడిని స్తుతించకుండా దేవునికి దూరంగా ఉంటే దావీదు ఈరోజు మనకు బైబిల్ గ్రంథంలో కనపడేవాడు కాదు. దావీదు దేవుని స్తుతించాడు, దేవుని ప్రార్థించాడు, దేవుని కీర్తించాడు. అంతేకాకుండా దేవుని యందు తన ఆశ కలిగి ఉన్నాడు, దేవుని యందు తృష్ణ కలిగి ఉన్నాడు కాబట్టికి రాజయ్యాడు. మనకి ఈరోజు మనకు ఒక ఆదర్శవంతంగా ఉన్నాడు. అదేవిధంగా మనం చూసుకున్నట్టయితే ఆశ ఒకటే మనకు ఉండాలా, ఆశతో పాటు నమ్మకము కూడా ఉండాలి. బస్సు ఎక్కినప్పుడు మనం బస్ డ్రైవర్ మీద నమ్మకం పెట్టుకోకుండా ఉంటే మనకు ఏమవుతుందో కూడా మనకు తెలియదు. బస్ ఎక్కినప్పుడు బస్ డ్రైవర్ మీద ఎంతైతే నమ్మకం కలిగి ఉంటాయో ఈ జీవితంలో కూడా దేవుని యందు అంత నమ్మకం కలిగి మనం జీవించాలి. మనం దేవుని యందు నమ్మకం కలిగి జీవిస్తే దేవుడు మనకి ఏదైనా దయచేస్తాడు. ఆశ తృష్ణ కలిగి ఉండడమే కాదు, మనం దేవుని యందు నమ్మకం ఉంచడం కూడా మన బాధ్యత. దేవుని యందు నమ్మకం ఉంచితే ఎంతో మంది ఎన్నో గొప్ప కార్యాలు చూడగలిగారు. మన బైబిల్ గ్రంథంలో వాళ్ళు ఆదర్శవంతంగా ఉన్నారు. ఈరోజు వాళ్ళని మనం ప్రకటించుకుంటున్నాము, వాళ్ళలాగా జీవించాలని, వాళ్ళ జీవితాన్ని మనం అనుసరించాలని మనం కోరుకుంటున్నాము. కాబట్టి ఈరోజు ప్రతి ఒక్కరు కూడా దేవుని యందు ఆశ కలిగి ఉండండి, దేవుని యందు తృష్ణ కలిగి ఉండండి. అప్పుడు మీ జీవితాల్లో దేవుడు గొప్ప కార్యాలు ఎన్నో చేస్తాడు. కాబట్టి మనము ప్రార్థన చేసుకుందాము. ప్రార్థన. స్తోత్రం స్తోత్రం స్తోత్రము తండ్రి, పరిశుద్ధాత్మ దేవానికి వందనాలు. గొప్ప దేవానికి స్తోత్రము తండ్రి. ఈరోజు దేని విషయంలో ఆశ కలిగి ఉండాలో, ఏ విషయంలో తృష్ణ కలిగి ఉండాలో మాకు నేర్పించారు. ఆశతో పాటు నమ్మకం కలిగి ఉండాలని చెప్పి ఉన్నారు ప్రభువా. అయా తండ్రి, ఈ వాక్యము